మెస్రం గిరిజనులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణపదంగా నిలిచే నాగోబా జాతర అట్టహాసంగా జరుగుతోంది. ఆదివాసీల్లో ఆధ్యాత్మికతతో పాటు మది నిండా ఉత్తేజం ఉట్టిపడుతోంది. ఏడాదంతా బాహ్య ప్రపంచం తెలియకుండా కాలం వెళ్లదీసేవారికి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బతుకు ఇది మూడక్షరాల పదమే. దాంట్లో విషాదం ఉంది, వినోదము దాగి ఉంది. విషాదం తొలగి వినోదం వైపు అడుగువేయాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. నాగోబా జాతర ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, వినోదాన్ని పంచిపెడుతుంది. మెతుకు కోసం పరుగుడే బతుకులకు ఎంతో కొంత ఆనందం కావాలి. అది కూడా లేకుంటే బతుకంతా ఆవేదనగా మిగిలిపోతుంది. అలా అలసిన మనసులను సేద తీరేలా చేస్తోంది నాగోబా జాతర. రంగురంగుల ఊయల్లో గిరికీలు కొట్టడం, పాత మిత్రులతో కలిసి ఆప్యాయతలు పంచుకోవటం, బాధలన్నీ మర్చిపోయి ఆనంద డోలికల్లో విహరించటం. వెరసి కేస్లాపూర్లో జరుగుతున్న జాతర ఆదివాసీలను రంగుల ప్రపంచంలో విహరింపజేస్తోంది. నాగోబా జాతర మెస్రం వంశస్థుల జీవితాలతో ముడిపడిన పండుగ. వారి ఆచార వ్యవహారాలకు తలమానికం. జీవనమంతా బాహ్య ప్రపంచానికి దూరంగా చెట్టు పుట్ట చేను కేంద్రంగా సాగే మెస్రం వంశీయులకు నాగోబా జాతర కొత్త ఉత్సాహం, వంశీయుల మంచి చెళ్లు తెలుసుకునేలా చేస్తుంది. ఎక్కడున్నా ఎడ్లబండ్లపై రావటం, చెట్టు నీడన సేద తీరటం ఇక్కడి సంప్రదాయం. కుటుంబీకులంతా జాతరలో కలిసి తిరుగుతారు. జాతరలో ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచి జరుగుతుందని మెస్రం వంశీయుల విశ్వాసం. జాతరకొస్తే భయం పోయి గుండెలో ధైర్యం గూడు కట్టుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఏడాదికి ఇది జాతర వస్తుంది, గుండె ధైర్యం ఇస్తుంది. కాబట్టి మేము ఎంత పనులు చేసినా కూడా ఇలా వారం రోజు మేము ఎంజాయ్ చేసి మాకు అంత సుఖశాంతిలో ఉంటామని ఈ రంగురంగుల ప్రపంచంకు ఇది నాగోబా జాతర అంటే ధైర్యం వస్తాయి, గుండె ధైర్యం. భయంతో వచ్చిన వాళ్ళకి గుండె ధైర్యాన్ని ఇచ్చే ఈ నాగోబా జాతర కేస్లాపూర్లో వెలిసినది చాలా అద్భుతంగా ఉంది. భక్తి భావనతో పాటు ప్రేమానురాగాలు సంపాదించి పెట్టే ఈ నాగోబా జాతరకు తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయ పద్ధతులకు చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనిషికి తీరాలేకపోతే రెస్ట్ అవసరం. అందువల్ల ఏడాదికి ఒకసారి జాతర వస్తుంది. నాగోబా జాతరకు విచ్చేస్తున్న వాళ్ళకి కొంచెం చెట్టు నీడ, మళ్ళీ ఎడ్ల బండి అన్నీ కొత్తగా అనిపిస్తుంది. అదే మాకు ఆనందం అనిపిస్తుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులకు జాతర ఓ ఆట విడుపు. ఇంటికి అవసరమయ్యే వంట పాత్రలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయటం, పాత కొత్త మిత్రులతో కలిసి పెద్ద పెద్ద ఊయల్లో గిరికీలు కొట్టడం, సంప్రదాయ గుస్సాడి లంబాడీ నృత్యాలను ప్రదర్శించడం ఇక్కడి ఆనవాయితీ. మంచిగా మొక్కితే మంచిగా చూస్తుంది నాగమ్మ. ఏడాది ఒకసారి గమ్మతో అనిపిస్తుంది. అన్ని ఆటల పోటీలు ఉంటాయి. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, మళ్ళీ ఇంకా జాయింట్ వీల్, దర్బార్ అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. గుండె నిండా ఆనందంగా ఉంటుంది. ఇది బతుకు తెరలకు ఒక భాగం. ఇక్కడ వస్తున్నామంటే మాకు బయట ప్రపంచం అంటే తెలియదు సార్. ఇక్కడ జాతరలో ఇక్కడ చూసినాక బయట ప్రపంచం తెలుస్తుంది సార్. 100% నమ్మకంతో పనులు కూడా సక్సెస్ అవుతాయి సార్. వరంగల్లో జరిగే సమ్మక్క సారక్క జాతర గిరిజనుల తెగువకు ప్రతీకైతే నాగోబా జాతర మెస్రం వంశీయుల ఆచార వ్యవహారాలకు చిహ్నం. ఆటపాటల మధ్య కొత్త లోకాన్ని ఆవిష్కరించి ఆదివాసీల్లో ఏడాదికి సరిపడా ఉత్సాహం నింపుతుంది. ఆదివాసీలకు నాగోబా జాతర ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, జీవిత సంగ్రామంలో ఎదురయ్యే ఆటుపోట్లను తగ్గించే ఆట విడుపు కూడా. అమ్మవారు మహిమ చూపిస్తుంది, జాతర మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నాగోబా సన్నిధి నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.